వంటల్లో వాడుకోగా మిగిలిన నూనెను పారబోయాలంటే మనలో చాలా మందికి మనసొప్పదు. మిగిలిపోయిన నూనెను భద్రపరుచుకొని మళ్లీ మళ్లీ వంటల్లో వాడుతూ ఉంటారు. ఇక బయట హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో అయితే చెప్పాల్సిన పని లేదు. పూరీలు, బజ్జీలు వేశాక మిగిలిపోయిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతూ ఉంటారు. ఇలా చేయటం మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. నూనెను పదే పదే కాచి చల్లార్చడం, మళ్లీ మళ్లీ వినియోగించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, లేనిపోని ఆరోగ్య సమస్యలు వచ్చి పడతాయని చెబుతారు నిపుణులు. ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ వినియోగించడం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. నూనె వాడకంలో చాలామందికి అపోహలు ఉంటాయి, చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఎలా వాడచ్చు, ఎప్పుడు ఫ్రెష్ నూనె వాడాలా, ఒకసారి వాడిన తర్వాత పారేసేయాలా అన్నది ఉంది. ఈ నూనె కూరలుగా వాడినప్పుడు మనం దాన్ని ఏమి స్టోర్ చేయం, ఎంత కావాలో అంతే వాడుకుంటాం, దాంతోపాటు కూరలు వండుకుంటాం. కానీ డీప్ ఫ్రై, ఇప్పుడు పూరీలు, వడలు ఇలాంటివన్నీ, సమోసాలు ఇలాంటివి ఎక్కువ నూనెలో వాడుతూ ఉంటాం కాబట్టి ఆ నూనె మళ్ళీ వాడచ్చా అన్నది చాలామందికి ఒక డౌట్ ఉందన్నమాట. ఇప్పుడు ఒకసారి నూనె బాగా ఎక్కువ దీంట్లో వాడినప్పుడు మా ఉంటే ఇంకో రెండోసారి వాడచ్చు. ఆ నూనె ఉంచి దాన్ని ఏంటంటే మామూలు కూరల్లో వాటిల్లోనూ ఊరినే ఏగనివ్వకుండా వాడుకోవడం పర్వాలేదు. ఆ నూనె ఏమి డిగ్రేడేట్ అవ్వదు, అది నూనెలాగా అందులో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ మన శరీరానికి లభ్యమవుతాయి, అది ఏం హానికరం కాదు. కానీ ఏంటంటే 2-3 సార్లు డీప్ ఫ్రై చేసేటప్పటికి ఆ నూనె చిక్కదనం వస్తుంది. ఎప్పుడైతే చిక్కదనం ఉందో అది దేనికి పనికిరాదు, ఇంకా అది పారపోసేయవలసిన అవసరం. అలాంటప్పుడు వచ్చేటప్పటికి అందులో కార్సినోజెన్స్ అంటే కొన్ని రకాల విషప్రయోగాలు వస్తాయి, బ్రేక్ డౌన్ అయిపోతాయి. అందులో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ అన్ని బ్రేక్ అయిపోయి దాని వలన మనకంటే క్యాన్సర్స్ అటువంటి వచ్చేటప్పుడు చాలా ఎక్కువగా వచ్చే రకంగా ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకని ఆ చిక్కదనం రానివ్వకుండా నూనె ఆ పలచగా ఉన్నప్పుడే 1-2 సార్లు డీప్ ఫ్రై చేయొచ్చు. మిగతాది ఏ కూరలకో వాటికో వాడుకోవాలి. అంతేగాని అది కంటిన్యూస్గా ఫ్రై చేయడం మంచిది కాదు. చిక్కదనం రానివ్వకుండానే ఊరుకోవాలి, వాడేసేయాలి, లేకపోతే పారిపోసేయాలి. అదే కాకుండా ఎన్నో రకాల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. వాంతులని, విరేచనాలని, తర్వాత ఏమో శరీరం మీద ర్యాష్ లాగా కానీ రావడం, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అన్నీ ఆపుకోవడానికి చిక్కగా అయిన నూనె వాడడం మంచిది కాదు.